పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ డిప్యూటీ సీఎం కింద అంటే ఎమ్మెల్యే కింద గెలిచి డిప్యూటీ సీఎం అయ్యి మళ్ళీ 5 శాఖల మంత్రి. ఓ రకంగా చెప్పాలంటే స్టేట్లో సెకండ్ పొజిషన్, మంచి బిగ్ లీడర్స్ కదా. కానీ గతంలో ఆయన ఎన్నికల ముందు చాలా హామీలు చెప్పారు. పిఠాపురంలో కొన్ని వందల సమస్యలు చెప్పారు. ఇప్పుడు ఆయన ఇక్కడ ఎంత డెవలప్ చేశారు, ఆయన చెప్పిన మాటకి ఇప్పుడు చేసే పనికి ఎంతవరకు కూడా సమంజసంగా ఉంది? దీనికి సింపుల్ గా మేము ఒక ఉదాహరణగా చెప్పాలి అంటే అండి, పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ పిఠాపురం ప్రజలు పట్టం కట్టిన తర్వాత మేమందరూ కూడా జనసేన శ్రేణులు అందరూ ఆయన దగ్గరికి వెళ్ళడం, ఒక భారీ ఉత్సవాన్ని మనం అంబరం అంటేలా మనం నిర్వహించాలని చెప్పేసి ఆయన్ని ఒక రిక్వెస్ట్ చేయడం జరిగింది. అప్పుడే మాతో సున్నితంగా ఈ విషయాన్ని ఆయన తిరస్కరిస్తూ చెప్పారు, నేను ఈ రోజు ఏం చేయాలి, నన్ను హత్తుకుని గుండెలో పెట్టుకున్న పిఠాపురానికి నేను ఏదో ఒకటి సాధించి చేసిన తర్వాత మాత్రమే నేను పిఠాపురాన్ని ఆ ఉత్సవాన్ని అన్న జరుపుతానని చెప్పేసి ఆ రోజు మాతో చెప్పారు. అన్నట్లుగానే ఈ రోజు జయకేతనం ఉత్సవం మా జనసేన పార్టీ ఆవిర్భావ సభని ఈ రోజు ఇక్కడ ఘనంగా నిర్వహించాం. ఈ ఘనంగా నిర్వహించిన సభ యొక్క ఉద్దేశం కూడా ఈ రోజు ఇక్కడ పిఠాపురాన్ని నిర్వహిస్తున్న అనేక పనులకి, భవిష్యత్తులో నిర్వహించబోయే అనేక అభివృద్ధి అనేక ఘట్టాలకి కూడా ఇది ఒక శంకుస్థాపన మాత్రమే అని చెప్పేసి తెలియజేస్తున్నాను. అంటే ఇంకా అభివృద్ధి యొక్క నిర్మాణం ఏ దశలో ఉంటుందన్నది కూడా మీరు ఊహించవచ్చు. ఇప్పటికే మీరు గమనించవచ్చు, ఒక ముంపు ప్రాంతంలో ఒక కాలనీ కట్టిన గత అసమర్థ ప్రభుత్వం యొక్క స్థితిని కూడా ఆయన సమిష్టిగా అక్కడ ఉన్న ఒక ప్రక్షాళన చేస్తూ అక్కడ బ్రిడ్జిని నిర్వహించి వాళ్ళ యొక్క ముప్పు ప్రాంతానికి కూడా ఒక రాజమార్గాన్ని అంటూ ఏర్పాటు చేశారు. అలాగే నిన్నటి వరకు కూడా ఉప్పడ సెంటర్లో ఉండే ఆ యొక్క ట్రాఫిక్ సమస్యలు అవ్వచ్చు, అవన్నీ కూడా మెరుగుపరచడానికి కొండవరం ఫ్లైఓవర్ రైల్వే బ్రిడ్జ్ నిర్మించడం అవ్వచ్చు, లేదంటే పశువుల సంత ఎక్కడెక్కడి నుంచో కూడా చాలా పెద్ద పేరు ప్రఖ్యాతులు ఉన్న పశువుల సంత ఇది. అటువంటి పిఠాపురానికి పశువుల సంత అనేది కనీసం గేదెలు కట్టుకోవడానికి ఒక కొట్టరట్లేని కూడా పరిస్థితిలో ఈ రోజు 1,70,00,000 పెట్టుబడితో ఈ రోజు దాన్ని అభివృద్ధి పథాల వైపు ముందుకు తీసుకెళ్తున్న విషయాన్ని మీరు గమనించవచ్చు. అలాగే ఈరోజు పల్లి పట్టణానికి కూడా ఈరోజు రోడ్డు కనెక్టివిటీ నిర్మాణం జరుగుతూ ఉంది. అలాగే ప్రతి పల్లి నుంచి పల్లికి కూడా బీటీ రోడ్లు నిర్మాణం దశ ప్రతిది కూడా చాలా వేగవంతంగా అంటే యుద్ధ ప్రాతిపదికన జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి అభివృద్ధి శరవేగంగా జరుగుతుంది. అలాగే కొత్తపల్లిలో ఉన్న బీచ్ యొక్క పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. ఏనాడైతే ఇది ఒక పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు పిలిపించారు, ఆ పర్యాటక ప్రాంతంగా ఈ రోజు తొలి అడుగులు పడుతున్నాయి. ముందు మరింత ఒక 2-3 సంవత్సరాలలోనే మనం ఒక వేరే చోటకి వెళ్ళాలి, మలేషియా వెళ్ళాలి, లేదంటే గోవా వెళ్ళాలనే కాకుండా పిఠాపురం మనం ఉప్పడ బీచ్కి వెళ్ళాలనే విషయంగా కూడా ఇక్కడ అభివృద్ధి అనేది జరుగుతుందండి. అలాగే గర్ల్స్ హై స్కూల్కి సంబంధించిన గొల్లపూడిలో వాళ్ళకి ఆర్ఓ ప్లాంట్ మంచినీళ్ళు అవ్వచ్చు, అంటే ఇక్కడ సంక్షేమం అవ్వచ్చు లేదంటే అభివృద్ధి అవ్వచ్చు, రెండు కూడా పోటీగా అంటే ఏది ఎక్కువ జరుగుతుంది అనేది కూడా చెప్పలేని విధంగా ముందుకు వెళ్తుంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మరొకసారి ఇక్కడ పోటీ చేశారు అంటే ఇంకో 15 సంవత్సరాలు కూడా ఇక్కడ ఆయన ఓటు అడగకుండానే ఆయన గెలిపించి పంపించే విధంగా ఇక్కడ అభివృద్ధి అనేది జరుగుతుంది అని చెప్పేసి తెలియజేస్తున్నాను. అన్నప్పుడు మీకు తెలిసినవన్నీ కూడా మీ నియోజకవర్గంలో జరిగినవన్నీ కూడా చెప్పారు కదా. ఇప్పుడు మరి ఇంత జరుగుతున్నా కానీ ప్రజలకు ఎందుకు అవగాహన రావట్లేదు? మెయిన్గా వైఎస్ఆర్సీపీ నాయకులకు మెయిన్గా ఎందుకు అవగాహన రావట్లేదు? పవన్ కళ్యాణ్ ఏమీ చేస్తలేదని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే ఇది జరుగుతున్న అభివృద్ధిని అంగీకరిస్తే వాళ్ళు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎందుకు అవుతారు అనేది చెప్పేది నా మొదటి క్వశ్చన్. ఇక ప్రజలకు ఎందుకు అవగాహన రావట్లేదు అనే క్వశ్చన్ మీరు అడిగారు అంటే అది మన యొక్క అవగాహన లోపం. ప్రజలకు అవగాహన ఎంత ఉన్నదని చెప్పేసి గత ఎన్నికల్లోనే మనం ఎలక్షన్ టైంలో నిర్వహించబడ్డది. అందరికంటే తెలివైన వాళ్ళు ఎవరంటే ప్రజలు. ఆ ప్రజలకు నిజంగా అవగాహన లేకపోయి నిజంగా ఒకళ్ళు ఇచ్చే సంక్షేమాలకి లేదంటే అదే మన జీవితం అనుకుని రేపొద్దున మన రెక్కల కష్టాన్ని కూడా మర్చిపోయి ముందుకెళ్ళి పక్షం వెళ్దా ఉంటే ఈ రోజు ఆ యొక్క నిరంకుశ ప్రభుత్వమే మరొకసారి పునరావృతం అవ్వాలి. కానీ ప్రజలు తెలివితేటలుగా తీసుకున్న నిర్ణయాలకే ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడింది అని చెప్పి నమ్ముతున్నాను. కాబట్టి ప్రజలకు అవగాహన లేదా అనే దాన్ని మాత్రం మనం పునఃసమీక్షించుకోవాలని చెప్పి కోరుతున్నాను. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎలక్షన్ వస్తే ఇప్పుడే సీఎం అయిపోతాను, నాకు 40% ఓట్ బ్యాంక్ ఉందని చెప్తున్నారు. ఆయన వై నాట్ 175 అని కూడా వ్యక్తి. అంటే ఒక విషయం మీరు గమనించండి, ముందు చెప్పారు అంతే బలంగా చెప్పారు, రెండోసారి కూడా అంతే బలంగా చెప్తున్నారు. కానీ ఎంత బలంగా చెప్పినా అవాస్తవం వాస్తవం అవదో, అబద్ధం నిజం అవదో అనే విషయాన్ని కూడా మీరు గమనించుకోవాలి. ఎందుకంటే ఆ రోజు ఆయన ముందుసారి గెలిచినప్పుడు గమనించండి, ఆయన కుటుంబం ఆయనతో ఉంది, రాష్ట్ర ప్రజలు కూడా ఆయనకు ఒక అవకాశం ఇవ్వాలనుకున్నారు. కనీసం ఈ రోజు ఆయనకి కుటుంబం కూడా దగ్గర లేని పరిస్థితుల్లో ఈ రోజు ప్రజలు ఆయన్ని ఎలా నమ్ముతారు అనే దాన్ని కూడా ఒక క్వశ్చన్ మార్క్ మీకు వదులుతున్నాను. దాని యొక్క అర్థం కూడా మనం గమనించవచ్చు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పని విధానం అనేది అంటే గతంలో మాటలు ఎన్నైతే చెప్పారో
చేతల్లో కూడా అదే చేసి నాకు కూడా జవాబుదారీతనం ఉంది, నేను కూడా ఒక నాయకుడు అంటే ఎలా ఉండాలి అనే దాని మీద చేసి చూపించగలనని చెప్పారు కదా, ఇప్పుడు ఆ విధంగా జరుగుతుందంటారా? జవాబుదారీతనానికి ప్రత్యక్ష ఉదాహరణ చెప్పాలంటే స్వయంగా సొంత డబ్బులతో అధికారం లేనప్పుడు అనేక కార్యక్రమాలు చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది జనసేన పార్టీ. ఇక అధికారంతో ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చిన తర్వాత ఆ యొక్క నిర్మాణ సామర్థ్యం యొక్క పరిస్థితిని కూడా మనం చాలా ఒప్పుకుని తీరవలసిన పరిస్థితి. ఎందుకు అంటే ఒక సొంత డబ్బులు ఇచ్చే వ్యక్తికి ఒక బాధ్యతతో ప్రభుత్వాన్ని చేయడం అనేది ఇంకా చాలా సింపుల్ గా అవుతుంది. ఈ రోజు ప్రజలు జనసేన పార్టీకి ఇచ్చిన పట్టం అంటేనే ఒక బాధ్యతగా గౌరవించే పార్టీ ఏదైనా ఉందంటే జనసేన తెలియజేస్తున్నాను. ఫైనల్ గా ఒక మాట అన్న, మరి జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని గతంలో అన్ని మాట్లాడారు, ఇప్పుడు మాట్లాడుతున్నారు, ఆయన మాటలు ఎలా అనిపిస్తున్నాయి? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఏదైతే సక్సెస్ వచ్చిందో అది ఏ విధంగా ఆయన చూస్తున్నారంటారు? ఆయన యొక్క మానసిక పరిస్థితికి ఇది ఒక ఉదాహరణగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన ఓటమి నుంచి వచ్చిన నైరాశ్యం అవ్వచ్చు, లేదంటే ఆయన ఎప్పుడు కూడా ఒప్పుకొని తీరవచ్చు, కానీ ప్రజలు గమనిస్తున్నారనేది మర్చిపోతే ఆయన మొత్తం శూన్యం అయిపోతారని చెప్పేసి తెలియజేస్తున్నాను నేను. ఫైనల్ గా ఒక మాట, జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ మీరు ఇచ్చే సలహా ఏంటి? పవన్ కళ్యాణ్ గారు ఈ సూచన ఎప్పుడో చేశారు. జనసేన పార్టీ అనేది అధికారంలో రాకముందు ఎలక్షన్ ముందు మాట చెప్పారు. ఏంటి అంటే మీ బాధ్యతలు మీరు సక్రమంగా నిర్వహిస్తే ఈ రోజు నేను ప్రజాబాహ్యంలోకి రావాల్సిన అవసరమే లేదని చెప్పారు. అంటే ఈ రోజు జనసేన పార్టీ యొక్క పోరాటాలు కానీ ఆయన యొక్క జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిర్లక్ష్యంతో ఏర్పడ్డాయి. ఆయన నిర్లక్ష్యం వల్లే వైఖరితో ఈ రోజు జనసేన పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పటికైనా సరే ఆయన నిర్లక్ష్యాన్ని వీడిసి ఇటువంటి సద్విమర్శలు చేయొచ్చు. ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగాలంటే విమర్శలు అనేది విమర్శాత్మకంగా ఉండాలి తప్ప అది దురుద్దేశంతో కూడింది ఉండకూడదని చెప్పి తెలియజేస్తున్నాను.